హలో వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఏంటివా అని చూస్తున్నారా? ఏం లేదండి, మా అమ్మ పచ్చడి కోసం అని చెప్పి కొత్తిమీర తీసుకున్నారు. సో దానికి వేర్లతోటి ఇలాగ మట్టి ఎక్కువగా ఉంది కదా, సో ఏదైనా డబ్బా ఉంటే మొక్కలు వేద్దాము అని చెప్పేసి అలా కట్ చేశాను. సో ఇది మొక్కల కోసం అని చెప్పేసి మట్టిన ఎరువు కలిపింది ఒక గోన్లో ఉంచాయండి. యాక్చువల్గా గులాబీ మొక్కలు అవి వేసి ఇంకా మిగిలింది గోన్లో పెట్టి వదిలేసాము. అదేంటంటే వర్షానికి తడిసి ఎండకి ఎండి సో గోనంతా మొత్తం పాడైపోయింది. అది తీసేసరికి మొత్తం ఇలా చిరిగిపోయింది. అండ్ అందులోని మట్టి కొంచెం గట్టిగా ఉంది. అది కొంచెం తీసి ఆ డబ్బాలో వేసాను అనమాట. అందులోనే ఈ కొత్తిమీర మొక్కలు వేద్దాము అంటే మీరు అనొచ్చు ఏకంగా ధనియాలు ఎండబెట్టేసి వేయొచ్చు కదా అని చెప్పేసి. నాకు ఎందుకు అది కొంచెం టైం టేకెన్ అని అనిపించింది. ఒక్కొక్కసారి నేను ఇలాగే వేస్తాను. సో అవి కట్ చేసేసి కొత్తిమీరకి లాస్ట్లో కట్ చేసేసి ఆ వేర్లతో పాటు మట్టిలో నాటేస్తాను అనమాట. అంటే కొంచెం తొందరగా వస్తుందని చెప్పేసి. మరి చూడాలి ఎంత టైం పడుతుందో ఏంటో. సో మట్టి అంతా వేసేసిన తర్వాత అందులోని కొంచెం గట్టిగా ఉంటే అది మెత్తగా చేసేసి రాళ్ళు ఏమైనా ఉంటే సెపరేట్ చేస్తాను. చేసేసి సో ఇక చూడండి వేర్లు ఉన్నాయి కదా, సో అది అలాగ మట్టిలో పాతేయడం అనమాట. సో లూజ్గానే ఉంది, అది లోపల పెట్టేసి మట్టిని ఇలాగ కొంచెం దగ్గరికి ప్రెస్ చేశాను. అండ్ మా చిన్నది కూడా వచ్చింది. నేను ఏం చేస్తున్నాను అని చెప్పేసి అబ్జర్వ్ చేస్తుంది. సో జనరల్గా చిన్నపిల్లలు ఏంటంటే పెద్దవాళ్ళు ఏం చేసినా అవే కాపీ చేస్తూ ఉంటారు కదా. అండ్ మెయిన్గా మనం ఏం మాట్లాడితే దాన్ని రిపీట్ చేయడం, ఆ మాటలే మాట్లాడడం చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా చిన్నపిల్లల దగ్గర మాట్లాడినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండి మాట్లాడండి. సో ఇలాగా మొత్తం ఆ డబ్బాల్లోనే గ్యాప్ అంతా అక్కడక్కడ ఇలా వేసేసాను. అండ్ మా చిన్నదైతే నేను కూడా వేస్తాను, నేను కూడా చేస్తాను అనుకుంటే చూడండి మట్టిలో చేపెట్టి ఏం చేస్తుందో. యాక్చువల్గా స్టార్టింగ్ గోన్లో చూపించాను కదండి, ఆ గోన్ తీయగానే చాలా పురుగులు చీమలు ఇవన్నీ ఉన్నాయి. నాకు కొంచెం భయం వేసింది చేయి పెట్టాలంటే. బట్ ఈ డొక్కుతోటి కొంచెం సైడ్కి తీసేసి అప్పుడు నేను మట్టి తీసాను అనమాట చేతితోటి. అండ్ మా చిన్నది కూడా నేను చేస్తానమ్మా అంటూ తను కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకొక మాట, ఇప్పటివరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. సో ఇలా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి మొత్తం ఆ వేర్లతో ఉన్న మొక్కలైతే అలాగ నాటేశాను. సో చూద్దాం ఎన్ని రోజులకి చిగురు పెడుతుంది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలోని మీకు అప్డేట్ చేస్తాను. సో పిల్లలు మట్టిలో ఆడుతానంటే వద్దని మాత్రం అనొద్దు. ఎందుకంటే దానివల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. కాకపోతే కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అంటే నోట్లో పెట్టుకోకుండా చేతులు శుభ్రంగా కడిగితే సరిపోతుంది. సో మొక్కలన్నీ ఇలాగ నాటేసిన తర్వాత కొంచెం మట్టి అయితే తక్కువ అయింది. మళ్ళీ మట్టి తీసుకొచ్చి వాటి మీద కొంచెం అటు ఇటు సర్ది అందులోనే గోను చిరిగిపోయింది కదండి, పాడైపోయి. సో దాని పీసెస్ అయితే అందులో పడిపోయి అన్నీ సెపరేట్ చేశాను. ఈలోగా కొంచెం వాటర్ లాస్ట్లో వాటర్ వేద్దామని చెప్పి వాటర్ తీసుకొచ్చి కొంచెం చేతితో వేస్తుంటే మా చిన్నదే నేనున్నాను మమ్మీ నేను వేస్తాను అని సంది. నాకైతే ఇంద్ర సినిమాలో డైలాగ్ అయితే గుర్తొచ్చింది. చిన్నబాబు అంటాడు కదా నేనున్నానే నాయనమ్మ అనేసి. సో నాకైతే సేమ్ డైలాగ్ గుర్తొచ్చింది. అండ్ చూడండి భలేగా జల్లుతుంది నీళ్ళు కొంచెం కొంచెం. సో నెక్స్ట్ వీడియోలో దీని గురించి అప్డేట్ ఇస్తాను. బాయ్, టేక్ కేర్.